ఉన్నవి మరచి అని పిలిపి 3:13 అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఒకవేళ మాట్లాడన్న ఆలోచన మనకి అపవాది శోధన ప్రేరేపించిన పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడికి దేవుడికి స్తోత్రం నింపుదల కలిగి మనం మాట్లాడాలని అనుకున్న శోధన మాటను కూడా ఆయన తప్పించి వేరే విధమైనటువంటి మాట మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి వెళ్ళి మనము మాట్లాడే విధంగా ఉండాలి. ఈవెన్ టంగ్స్ అయినా సరే. హల్లెలూయా. నువ్వు తెలుగులో మాట్లాడుతూ టంగ్స్ లోకి వెళ్ళిపోయినా సరే. హల్లెలూయా. ఎందుకంటే ఆ దైవజనుడు నిజంగా మాట్లాడుతూ ఎందుకంటే అంటే తన తోడుగా ఉన్నటువంటి ఎవరైతే కార్యక్రమాలు రిపోర్ట్ చేస్తారో ఎంగేజ్ చేస్తారు కదా, ఈ సోదరుడు ఈ బ్రదర్ మనకి ఒక కూటం కోసం అడుగుతున్నాడని చెప్పి ఇంకొకరు చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ యొక్క సహవాసంలో వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి పక్కన ఉంటే ఈ బ్రదర్ విషయం చూడండి ఏదో అడుగుతున్నాడు అని చెప్పి, ఎందుకంటే ఆయన టంగ్స్లోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని ఏదో వినండి మరి అని తర్వాత తను తెలుసుకోవడానికి ఆ విధంగా పక్కన ఉన్న వ్యక్తితోటి ఆ ఫాదర్ మాట్లాడుతున్నాడు. ఆ బెర్క్మన్స్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఆత్మ యొక్క సన్నిధి నింపుదల అభిషేకం అనేటువంటిది మరి ఆ దైవజనుడు మరి తన మాటల్లో దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి మరి ఆరాధిస్తుండటము, అంతేకాక తను ఆత్మ పూర్ణుడై ఉండటము. హల్లెలూయా కదా. ఆత్మ పూర్ణులు కావటానికి పరిశుద్ధాత్మనికి తెలుసు మనము ఇంకా ఎంతగా నిండి ఉండాలో. అపవాది ఎటువైపు నుంచి ఏ రకంగా వచ్చి దాడి చేయటానికి అది ప్రయత్నము, దాని ప్రయత్నం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. గురి టార్గెట్. హల్లెలూయా. టార్గెట్ ఎప్పుడు కూడా దేవుని ప్రభు యొక్క పిలుపులో ప్రభు యొక్క ఎన్నికలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద అపవాది యొక్క దాని యొక్క గుంపు సమూహము ఎప్పుడు ఎఫ్ఎస్సి 6 అదే కదా. ఎఫ్ఎస్సి 6లో చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండు. కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే మనము ఒక బాడీ, మనము దేవుని యొక్క ప్రభు యొక్క శరీరము, మనము క్రీస్తు యొక్క శరీరముగా క్రీస్తు అవయవాలలో మరి యొక్క చివరి దినాలలో ఐ వాంట్ టు మెన్షన్ అండ్ ఐ వాంట్ టు మీకు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యవ్వనులను మనము ప్రత్యేక విధంగా బలపరుస్తూ నిలబెట్టాలి. ఎందును బట్టి అంటే ఎవరున్నాయి ప్రతి వారి సంఘాలలో వారి విషయం చూస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కాదని కాదు. బికాస్ నీతిగా వారు నిఖచ్చిగా ధైర్యంగా నిలబడటానికి ఎవరు లేస్తారు సంఘాలలో నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రస్తుతము మన దేశంలో సిజేపి అనేది మీ అందరికి తెలిసే ఉంది. హల్లెలూయా కదా. కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది మరి